లంబాడీతులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మంచిగా 3 పూటలు భోజనం పెట్టి స్కూలు పెట్టడానికి అక్కడ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే దినాలు 1 ఎకరం స్థలం కొని ఆ ఎకరంలో మంచి కుటీరం కట్టించి అక్కడ చక్కగా అద్భుతంగా ఆ ప్రాంతంలో దేవునికి మహిమకరంగా చేయలాగున దేవుడు చూడు. నేను ఎప్పుడు ఎవరు నేను అడగదా, చేయమని కూడా అడగలేదు. చేయమని నా ఎంపటే పడుతున్నారు వాళ్ళే. దేవుడికి స్తోత్రం. మార్చిలో అది రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మార్చి ఈ నెలలో, మే నెలలో మొత్తం సిద్ధం చేస్తున్నాం. జూన్ నుంచి ప్రారంభిస్తున్నాం. సుమారుగా దానికి నెలకి 50-60 వేల రూపాయలు ప్రతి నెల సహాయం, అలా పోషణ నిమిత్తం 100 మంది బ్రతకడానికి, అక్కడ పనిచేసే స్టాఫ్కి సహాయం. ఇదంతా ఎవరి ద్వారా? దేవుడు నా ద్వారా చేస్తున్నాడు. నేను చేయాలని నాకు లేదు, కానీ ఆయనే నాకు అప్పచెబుతున్నాడు. ఎందుకు? నన్ను నేను నలగొట్టుకుంటున్నాను కాబట్టి ఆయనే అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఆయన పనిని ఇంకా నాకు అప్పచెబుతూ విస్తృతం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు. మనందరి పట్ల ఎలాగున్నాడు, మనందరి చేత కూడా వాడుకుంటాడు, అందరినీ వాడుకుంటాడు. అందరూ దేవునికి కావాలి, అందరూ ఉపయోగపడాలి. నా లెవెల్లో నేను, మీ లెవెల్లో అబ్బా నా దగ్గర డబ్బు ఉంటే అట్ట చేస్తా ఇటు చేస్తా అంటారు. అది కాదు, పక్కన దాహం అని చచ్చేవాడికి 1 గ్లాసు నీళ్ళు ఇవ్వమని. నా ఫేస్బుక్లో అది ఒక పోస్ట్ చేశారు, చాలా మంది కామెంట్లు ఇచ్చారు. సేవ చేయడానికి డబ్బు అవసరం లేదు, సేవ చేయడానికి ఆ చేసే మనసు ఉంటే చాలు. నువ్వు సేవ చేయడానికి ఏదో పెద్ద పని చేయాలని ఏం లేదు. పక్కన ఉన్నవాడికి, దాహం ఉన్నవాడికి నీకు ఉచితంగా దొరికే 1 గ్లాసు నీళ్ళు ఇస్తే ఎంతో పుణ్యం. కానీ అది మనం చెయ్యం. నాకు గనక ఉంటే, నాకు గనక డబ్బు వస్తే నేను అజ్ఞాప ఇచ్చేస్తా. ఆయన చేసేది ఏంటంటే డబ్బు వస్తే ఎవడైనా చేస్తాడు అనరా అంట. ఇప్పుడు కూడా ఎక్కడ టీ తాగడానికి పోయినప్పుడు ఎవరైనా బెగ్గర్స్ ఉంటే ఆయనకు ₹1-2 ఇచ్చి పంపను. వాటితో మాట్లాడతాను, అయ్యా టిఫిన్ చేస్తాను, ఇంకా రూపాయి తాగి ఆ సమస్య తీరదు. కనీసం ఆ పూట కన్నా వాడికి ముద్ద పెట్టాలి అని పరామర్శించి మన మనుషులను పంపించి వాడికి కడుపు నుండి పెట్టించి పంపిస్తాం. ఆ మనసు మనం లంచెలుగా ముందుకు తీసుకుపోయింది. దేవునికి ఇస్తాం. మనసు మనందరికి కావాలి, ఆలోచన మనందరిలో రావాలి. అప్పుడే సమాజం బాగుపడేది, మనము దీవెనకరంగా ఉంటాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రభు కృప మనందరి మీద వెండుగా స్థిరపరచాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేస్తాం. ఒకలాంటి ప్రార్థన చేస్తాం.